ఈ శ్రీశంకరంలో ఉన్నటువంటి అద్భుతం కదా. ఈ మేడం జస్ట్ ఒక 10 సంవత్సరాల కింద డెవలప్మెంట్ చేసి కానీ ఇక్కడ కూడా ఆనుకొని ఉండదు. అంత ఈ గుట్ట అనుసంధానమే ఉంటది అంతే. ఈ రెండు కొండలకి మధ్యలో ఇది అద్భుతం అద్భుతం బాగుంది. పద్మాక్షి మందిరు హనుమద్గిరి వ్యవహారంలో హనుమకొండ, సంస్కృతంలో హనుమద్గిరి. హనుమకొండ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అని కూడా. ఓ అసలు విషయం ఇప్పుడు వచ్చింది. హనుమకొండ అనే పదం రావడానికి కారణం ఈ కొండ. హనుమడు కొండడు అని ఇద్దరు పరిపాలించాలనే వారి పేరు మీద దీన్ని హనుమద్గిరిగా పిలిచి ఇక్కడ అమ్మవారు స్వయం వ్యక్తంగా. అరే ఊరికే అంటారు అంతే. హనుమకొండ ఇది కథ చాలా మంది తెలీదు. కాలక్రమేణ అంబకొండగా ఉండి తర్వాత హనుమకొండగా మారింది. అమ్మవారు కాబట్టి అనేది. బాగుంది. ఇలాంటి గొప్ప చారిత్రక పౌరాణికమైనటువంటి స్థలం మన తెలంగాణలో వరంగల్లో నడిబొడ్డున ఇక్కడ ఉంటే ఈ పాటికి నన్ను అడిగితే రోజు వేల మంది దర్శించుకోవాల్సినటువంటి స్థలం ఇది. అంత బ్యూటిఫుల్గా ప్రకృతి మధ్యలో అద్భుతంగా ఉంది. కానీ చాలా మందికి నేను బాధపడే విషయం ఏంటంటే ఇలాంటి ప్రదేశాలు విశేషాలు మనకున్నా దాని గురించి మనం చెప్పేది తక్కువ ఉంది. అక్కర్లేని దరిద్రాన్ని బాగా ప్రాపగేట్ చేస్తున్నారు. అక్కర్లేని దరిద్రాలు ఆ పుస్తకాలు కావచ్చు, వాళ్ళ మస్తకాలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏ సరుకు లేకపోయినా దాని ప్రాపగేషన్ ఎక్కువ ఉంది. మనకి ఎన్ని సరుకు ఉన్నా దాని గురించి చెప్పం. అందువల్ల మారవలసింది ఎవరు? వాళ్ళ మనమా? మారదామా? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బోలో గణేష్ మహారాజ్ కి, శ్రీ పద్మాక్షి మాయకి, శ్రీ వీర హనుమానికి. తాకుండా రండి అన్న అటు తీసుకున్నాం. లక్ష్మణ ముందుకు. అబ్బా ఏమిది ఇది? లక్ష్మణ పైంది అలా తీసుకుంటూ ముందుకెళ్ళి. అమ్మో ఏముంది అసలు? భారీ వర్షం అయితేనే తప్ప లోపలికి నీరు అనేది వస్తుందండి. లేకుంటే సామాన్యంగా చిన్న చిన్న వాటికి ఏమి లేని ఉండదు. ప్రకృతి ఎంత అద్భుతం. మా బాబాయ్ గారు అమ్మవారి వాళ్ళందరికీ ఇలవేల్పు అమ్మవారి కాడ ఎంత అద్భుతం. చాలా చాలా అయ్యో హనుమకొండ పేరు రావడానికి కారణం ఈ కొండ అనే విషయం ఇంతవరకు తెలియదు నాకు. మా చిన్న నాయన మనవడు. అద్భుతం అద్భుతం. ఇక్కడ అమ్మవారి పాదుకాలండి. మామూలుగా ఈ గుట్టపై మొత్తం కూడా సప్తపది అమ్మవారు ఆ రకంగా సప్తపాదాలు మోపి అమ్మవారి ఇక్కడ పద్మాసనంలో ఉన్నది అనేటువంటి మనకు బసవ పురాణంలో, ప్రతాప చరిత్రలో ఇలా కొన్ని పురాణాలలో తెలిపింది. అలా ఇది అమ్మవారి పాదుకాలు. మేము ఒక 4 దర్శనాలు చేసుకున్నాం. జస్ట్ ఈ గుట్ట వెనుక వెళ్తే ఇంకొక ప్రదేశం ఉన్నది. బాలసముద్రం దిక్కు వస్తుంది మనకు. కాకతీయులు మొట్టమొదటిగా నోరు మూసుకుని చెవులు వాడండి నాన్న ప్లీజ్. కాకతీయులు మొట్టమొదటిగా రాజ్యం ఎస్టాబ్లిషన్ చేసినటువంటి ప్రదేశమే ఇది. తర్వాత బలగం పెరగడంతో కోటలోకి వెళ్ళిపోవడం జరిగినదని మొట్టమొదటి ప్రదేశం ఇది. అందుకనే కాకతీయుల ఆరాధ్య దేవం, కాకతీయుల అధిష్టాన దేవి అమ్మవారు పద్మాక్షి దేవి. తర్వాత లోపలికి మన గర్భాలయ ప్రవేశం చేసిన తర్వాత అందులో ఉండేటువంటి రహస్యాలు కానీ అవన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఈ గుట్ట వెనుకనే అన్నట్టు అది బాలసముద్రం దిక్కు వస్తుంది. అక్కడ ఇట్లా కంచుకోట లెక్క మొత్తం కూడా మనకు కనబడుతుంటుంది రాజ్యం వాళ్ళ ఎస్టాబ్లిషన్ అంతా. ఇప్పుడు త్వరలో ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య మీరు ఇప్పుడు రాగా పెద్దది ఆర్చ్ ఉన్నది అయ్యా. ఆ ద్వారానికి ఆనుకొని కోట ఉన్న మా చిన్నతనానికి కూడా ఈ పక్కన ఉన్న మట్టి కోటనంతా తవ్వేసాము. అది మన ఫ్లాట్లు అంటే నివాస స్థావాలు ఏర్పాటు చేసుకున్నారు. మా ఎరుకకు కూడా ఆ ద్వారానికి కింద ఉండేటువంటి కడప కూడా మేము చూసాం. సుమారు ఈ గుట్ట అంతా కూడా సుమారు ఒక 75-90 మూడు ద్వారాలు ఉన్నాయండి. 3 ద్వారాలు 2 ద్వారాలు ఇప్పుడు మిగిలినాయి. ఇప్పుడు మీరు రాంగా ఒకటి ఇటు వెళ్తే సిద్ధేశ్వర గుడి దగ్గర ఉన్నాయి, అక్కడ ఒక ద్వారం ఉంది. నాన్న ఏం పేరు అన్నారు?
మీ పేరు షణ్ముఖవధాని. షణ్ముఖ్. ఒక్కసారి ఆ పద్మాక్షి ఆ మంత్రం పద్మాక్షుడు చెప్పాడు కదా అమ్మవారిని పుత్రికగా పొందడానికి, ఒకసారి అందరితో చెప్పించండి. పద్మాక్షి పద్మాక్షి పరదేవత పరదేవత పరశివాం ఆదాశ్రితాం ఆదినీం పద్మాక్షాచల పద్మాక్షాచల మందిరైక మందిరైక నిలయాం పద్మాసనే సంస్థితాం పార్శ్వే భైరవ యక్షరాజ సహితాం శ్రీచక్ర సంశోభితాం భక్తాభీష్ట వరప్రదాం శుభకరాం వందే జగన్మాతరం. జయ శ్రీ పద్మాక్షిమాయికి. సామాన్యంగా భక్తజనులు కూడా నవార్ణ జపం చేసుకోవడానికి ఇక్కడ పద్మాక్షి శరణం ప్రపద్య నామాన్ని ఓ ఓ ఓ అద్భుతం. లక్ష్మణ ముందుకు రావాలి, ఇంత నెమ్మదిగా ఉండకూడదు, 60 ఏళ్ళు వచ్చాక ఉండు. ఇదంతా కూడా గుట్టల్లోనే ఉంటుంది. ఇక్కడ త్వరలో ఒక శివాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఓ శివుడిని నది పెట్టాలి. అద్భుతం. ఒక 3 ఏళ్ల కిందట సంకల్పం చేశాను. మన కంటి స్వామివారి వచ్చినప్పుడు కూడా వారి అంటే ఈ ప్రాంతంలో పెట్టడానికి కూడా కారణం ఏంటి అనడానికి కూడా వారి వివరణ చేశారు. మామూలుగా తూర్పు ఇటు ఫస్ట్ మనం ఇటు మన ఇటు ఈ ప్రాంతం పనిచేస్తుందా అనేటువంటి దాంట్లో కూడా కొన్ని సంశయాలు నివృత్తి చేయడం జరిగింది. ఇక్కడ త్వరలో శివలింగ ప్రతిష్ట. అద్భుతం. ఎంతో ఇక్కడ ఈ చుట్టూ అంటే మామూలు సామాన్యంగా దేవాలయాలు చూస్తే చిన్న చిన్న దానికి కూడా భక్తుల పేర్లు ఉంటాయి. ఇక్కడ ఎవరి ఉండదు, ఒక అమ్మవారి పేరు తప్ప ఎవరి ఉండే. ఇది కూడా చెప్పాలి. ఈ జైన్ కాకతీయుల తర్వాత ఇక్కడ జైన ప్రాబల్యం బాగా పెరిగి కాకతీయులలో 4వ వాడైనటువంటి 2వ భేతరాజు కాలంలో ఈ ప్రక్కనున్న మంత్రి ప్రగ్గడ తన భార్య మైలమాంబ, వీరు ఉభయులు కూడా జైనమతస్థులు. జైన మతాన్ని స్వీకరించి జైన విగ్రహాలు ఇక్కడ చెప్పించింది అనేటువంటిది ఒక మనకి చరిత్ర. ఇక్కడిది ఇది శాసనం. ఇది ఇక్కడ అటు శాసనం. పక్కన శాసనం ఉంది. ఓ ఏళ్ళది. అంటే దాని మీద ఉండే ఏ భాషలో ఉంది వాళ్ళది? అది పాలియా? గ్రంథలిపి తెలుగు కన్నడ మిక్స్. దాన్ని తెలుగు అనువాదం కూడా మా బాబాయ్ గారు తెలుగు పండితుడు అది చేసిండు. మీకు వీరి దగ్గర దొరుకుతుంది శాసనం యొక్క ప్రతి. మా నాన్నగారు చరిత్ర పరిశోధకులు, కొన్ని వందల వ్యాసాలు రాశారు, అది కొన్ని వేల ఫోటోలు. దాని యొక్క అర్థం అక్కడ నరబలి లేదు అనేటువంటి దిశ అంతే కదా. అలాగే ఖడ్గాలు తర్వాత సూర్యులు చంద్రుడు అంటే సూర్య చంద్రుడు ఉన్నంత కాలం కూడా ఇది ఎవరికైతే దానం చేసామో దాని కిందనే ఉండాలి అనేటువంటిది దాంట్లో ఉండేటువంటి శాసనం. ఎంత గొప్ప మన వాళ్ళు ఇవన్నీ చెక్కడానికి, ఇవన్నీ నిర్మించడానికి ఎంతో శ్రమని, ఎంతో ధనాన్ని, ఎంతో మేధస్సుని ఖర్చు పెట్టారు. కానీ ఇవి నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి అంత సమయం పట్టదు. ఏమన్నా అర్థమైందా? వాళ్ళు అదే ఉద్యోగం. నాన్న కూర్చుందాం, పోయిద్దాం. ఎంత ద్వారాలు అప్పటికి ఇదంతా ద్వారాలు. ఇదంతా కూడా చతుశాల భవంతి అంటారు కదా, ఆ వెనుకడి ఇదంతా 4 చతుశాల. ఎంత ఫేమస్ అవ్వాలి ఇది. అద్భుతం కదా. సో వీరు ఎన్నో తీర్థంకర్లు. ఇది 12వ తీర్థంకరు, వర్ధమాన మహావీరుడు. విక్రమ్ ఇతన్ని శ్వేతాంబర్ జైను, దిగంబర్ జైను, ఇతన్ని కుబేరుడు అంటారు. ఇప్పుడు ఇందాక శ్లోకంలో ఉంది చూడండి, ఓకే. పద్మాక్షీం పరదేవతాం పరశివాం పాదాశ్రితాం పాలిని. అయితే మనకి ఇది ఏంటంటే బస్వపురాణం సిద్ధేశ్వర ఖండం కనుక చదివినట్టయితే దాంట్లో మనకు ఒక గాథ ఉన్నది. అన్న వెనకాల మాట్లాడకన్నా ప్లీజ్, చెవులు వాడండి. ఏంటంటే ఇదంతా కూడా ఒకప్పుడు సిద్ధులు సంచారం చేసేటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా దాన్ని సిద్ధేశ్వరుని కోట, సిద్ధేశ్వరుని కోట అంటుంటారు. అయితే ఈ సిద్ధులందరూ కూడా ఒక రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని జన్మలోకెల్లా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ, పునర్జన్మ రాహిత్యం కావాలంటే ఏదైనా భగవత్ సాక్షాత్కారం కావాలని ఉద్దేశం చెప్తున్నా మనకు ఉన్నటువంటి 360 కోట్ల దేవతలో అత్యంత సులభంగా ప్రత్యక్షమయ్యేవాడు ఈశ్వరుడు. శంకరో శుభంకర
దయకారకుడు, మోక్షప్రదాయకుడు అనే ఉద్దేశం చొప్పున ఈశ్వరుని ప్రార్థిస్తే ఇట్లున్నా ఈశ్వరుడేమో ఎదురుగా కిందగా అవతల దిక్కు ఈశ్వరుడు, అక్కడ సిద్ధేశ్వరుడు, ఇక్కడ అమ్మవారి సిద్ధేశ్వరిగా వెలిసినటువంటి చరిత్ర. అందుకని అమ్మవారి స్తోత్రంలో పద్మాక్షిం పరదేవతాం పరశివాం పాదాశ్రితాం, పరమశివుడు ఈ మా పాదాలను ఆశ్రయించినటువంటి పాదాశ్రితాం పాలు పద్మాక్షాచల మందిరైక నిలయాం పద్మాసనే సంస్థిత, అమ్మవారు పద్మాసనంలో. పార్శ్వే భైరవ యక్షరాజ సీతాం, ఈ పర్వతం కూడా మనకు శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది చూడండి. శ్రీచక్ర సంశోభితాం భక్తాభీష్ట పరప్రదాం శుభకరాం వందే జగన్మాతరం. జైనమత ప్రాబల్యం అంటే ఇక్కడ మీకు ఇది సాక్షిత్వం. ఆ రోజు మీరు వచ్చిన రోజంతా కొంచెం హడావుడిగా వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జైన విగ్రహం ఉండే, మన శైవం అంటే శివుడు ఉండే, ఈ శివుడిని తొలగించి జైన విగ్రహాన్ని పెట్టారు. అంటే కర్ణ ఇబ్బంది ఉంటే వాళ్ళని పెట్టారు. సరిపోయాడు. ఓకే ఓకే, రైట్ రైట్. ఓం నేత్రాగమ్యం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షదాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, ధనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరగే నమః, శ్రీకృష్ణాయ నమః, కృష్ణదేవదాయ భూమి భారక ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ప్రణవస్య పరబ్రహ్మ ఋషేః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః బ్రహ్మ భూద్భువస్ఫురం ఉపాదదుర్దక్షేద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాంకుర్యార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే దింబోద్విపే భారతవర్షే భరతకర్ణిమిరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్मध्ये దేశే పద్మాక్షదేవాలయే గుహాలయే సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధోస్మ వర్తమాన వ్యవహారికతాంధ్రమానేణ ప్రభవాది షష్ఠసంవత్సరాణం మధ్య సుస్థి శ్రీ పరాభవనామ సంవత్సరస్య ఉత్తరాగినే గిరీశ్వరతో అధిక జ్యేష్ఠమాసే పురుషోత్తమాసే బహుళపక్షే అద్యాపంచమ్యాం భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేష ప్రతిష్టాయాం శోభాదితో సకల సంపత్ సమృద్ధ్యర్థం ధర్మగ్లాన్య ధర్మాభ్యుత్థాన ధర్మ సంస్థాపనావిద శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి బాలాతను సుందరి రాజరాజేశ్వరి పరమేశ్వరి భువనేశ్వరి లలితా భట్టారక స్వరూపిణి పద్మాక్షి దేవి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం సర్వేషాం ఆస్తిక మహాభక్తజనానాం సుఖ సంతోషాభివృద్ధ్యర్థం సనాతన ధర్మ వినోదన నిబర్హనార్థం ధర్మ శ్రద్ధాతదానాం సకల శ్రేయోభివృద్ధ్యర్థం జగద్గురుణాం సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహన పుష్పార్చన పూజాం కరిష్యే హస్తే పుష్పాక్షతాం గృహీత్వా ధ్యానం పద్మాక్షీం వరదేవతాం వరశివాం పాదాశ్రితాం పాలినీం పద్మాక్షాచల మందిరైకనిలయాం పద్మాసనే సంస్థితాం పార్శ్వే భైరవ యక్షరాజ సహితాం శ్రీచక్ర సంశోభితాం భక్తాభీష్టవరప్రదాం శుభకరాం వందే జగన్మాతరం. మాతర్మే మధుకైట భక్తి మహిష ప్రాణాపహారోద్యమే हेरालंबित धूम्रलोचनवदे चंडमुंडाग्नि निशेषे कृत रक्तबीज धनुजे नित्येन शुंभावे शुंभध्वंसिनि नाशका सुचरितं दुर्गे नमस्ते अंबिके पद्माने पद्मऊरु पद्माक्षि पद्मसंभवे अम्माम्भरस्व पद्माक्षे येन सौख्यं लभाम्यहं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. पद्माक्षि देवी नमः, हादपति देवी नमः. ध्यायामि ध्यानं समर्पयामि नवरत्न विद्मात्रार्थे अक्षतान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते शोर्घ्यमर्घ्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि स्तवयामि ओम महाभोहेशामि यो भवस्थानमुते ददातना महेरणाय चक्षते यो वश्रुतमूलसस्तस्य भाजयते नः उचदेव मातरः तस्मारंगमाम भोगस्य शिक्षिकाय धर्मधा आपोजने दातन शुद्धोदकसाहम्यामि शुद्धा आचमनीं समर्पयामि वस्त्रोपवेदार्थे अक्षरान् समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि याङ्गोर्यासमि वार्या राकायातरस्वे इन्द्राणि मखौदये प्रणानीं स्वस्तिये
సుమంగళీర్మధౌర్మాకం సమేత పశ్యదా సౌభాగ్యమస్యే దత్తాయాదా సమిగ్రేద్నా ఓం మహాకాళి నమః గౌర్యే నమః పద్మాయ నమః శచ్చే నమః మేధాయ నమః జయాయ నమః దేవసేనాయ నమః స్వాహాయ నమః స్వధాయ నమః ధృత్యే నమః దుష్ట్యే నమః పుష్ట్యే నమః ఆత్మనా కులదేవతాగే శ్రీ పద్మాక్షి దేవ్యై నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపం భావయామి స్థాపిత అఖండ దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం అన్నప్రదేన్నస్య నోదేః అనమేవస్య देवे स्वाहा मध्ये मध्ये स्वागमनोप्या हस्तपादमुखप्रदानयामि ताम्बूलाते अक्षरान् समर्पयामि हरिनगर भागवतास्तं नेमवेदं विभांसो अनन्तमुञ्ज भरदमदशान्तिं प्रयच्छमे स्वस्त्या सबलताम्बूले हिरण्यमुद्र दक्षिणान् समर्पयामि భారత్ ఏదం ఉన్నటువంటి అద్దం సొరంగ మార్గం సార్ ఓ ఆ రకంగా అమ్మవారు ఇక్కడ ప్రాంగముఖంగా మామూలుగా బింబ దర్శనం ప్రతిబింబ దర్శనం